మ్మ్. 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 రాయిని మాత్రం కంటే దేవుడు కనరాదు. కోఆపరేషన్ ఇదే. మ్మ్. దేవుడు మాత్రం కంటే రాయులు కనరాదు. ఈ ఆటలు బాబోయ్. తట్టుకునే దేవుడు కథలు మాత్రం అంటారా? కంటే జుమ్కు జుమ్కు జుమ్క ఏ జుమ్కు జుమ్కు నడక కలిసిన నవరాత్రి, సిగ్గుపడితే శివరాత్రి. అబీబీ వీడు అబీబీ పాట పాడే చంపుతున్నాడే. అబీబీ, అబీ. టాపు టక్కరి స్వామి అప్ప టక్కరి స్వామి అని ఇప్పుడు జైల్లో వచ్చి మట్టి పని చేస్తున్నావు ఏమి? నేను ఎక్కడరా మట్టి పని చేస్తున్నాను? నేను వచ్చి గుంటల్ని చేస్తుండగా ధ్యానంలో ఉన్నప్పుడు నన్ను అలాగే తీసుకొచ్చి ఇక్కడ పడేశారా బాబు, దొంగ వెధవుడు. ఎవరది? ఆ కుక్క వినకూడనిది విన్నాడు, ఆ, చూడకూడనిది చూశాడు, ఆ. తీయకూడనిది తీశాడు. 1 కోటి రూపాయలు అడిగి నన్ను ఆ కుక్క బ్లాక్ మెయిల్ చేసిందిరా. అందుకే స్వామి కూర్చొని కుండలని లేపేటప్పుడు చూసి లేపాలా. ఏంది స్వామి ఇదంతా నా కర్మరా తిరుస్తున్నారు? బాబు. మిమ్మల్ని చెప్పి తప్పులే స్వామి, అదే చెప్తారు కదా, కుక్కను తీసుకొచ్చి నడింట్లో పెడితే వచ్చిన పోయేదా. అలాగ ఉండకుండా స్వామీజీ అయిపోయిన తర్వాత కొంచెం అట్ట ఇట్ట ఉండకుండా గమ్మున ఉంటే అంతా సరిపోయి ఉండదా? అప్పుడు నేను కుక్కరా చెప్పరా? నేను కుక్కని చెప్పలే స్వామి, అప్పుడు మంచి డాగే. ఓవర్ గా మాట్లాడుతున్నావు, చెప్పిస్తాను రా. అంతా నా టైం రా బాబు, అసలు నా జాతకం బాగలేదు. నీలాంటి వాడుతూ నేను ఇప్పుడు ఇక్కడ. వాట్ హ్యాపెన్ స్వామి? దాని ఎందుకురా అడుగుతావు? సరే పైన చూడడం అర్థం అవుతుంది. ఓ ఫ్లాష్ బ్యాకా? ఆ గుడ్ నైట్ తిప్పండి. తలుపు తెరువు, గాలి రాణి పుత్రా. శివపూజలో ఎవడు ఆ వెధవా? నమస్కారం స్వామివారికి నమస్కారం. నమస్కారం భక్త. ఏంటిది తలుపు తెలిసితే చల్లగాలి వస్తుంది అనుకుంటే లాడ్జ్ మేనేజర్ ఓనరు వచ్చారే. ఏంటి విషయం భక్త? స్వామి, మీకు ఒక సంతోషకరమైన శుభవార్త స్వామి. ఇండస్ట్రీలో కొత్తగా స్పెషల్ గా ఒక సినిమా రిలీజ్ కాబోతుంది స్వామి. కొత్తగా స్పెషల్ గానా? ఏమి అర్థం కాలేదే. ఇప్పుడు ఏ సినిమా వస్తుంది? రామ్ చరణ్ సినిమా రాలేదు, మహేష్ బాబు సినిమా రాలేదు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. పోయిన వారం రవితేజ ఫిల్మ్ మాస్ జాతర రిలీజ్ అయింది. అయితే ఏంటి భక్త? స్వామి, మీరు ఆ సినిమాని తప్పకుండా చూడాలి స్వామి. భక్త, సినిమా చూడడానికి మనకు టైం ఎక్కడ ఉంది? స్వామీజీ అలాగైతే చెప్పకూడదు. తమరు నటించిన సినిమాని స్వామీజీ చూడకపోతే ఎలాగ మరి? నేను నటుడు కాదే. చాలా ఐస్ పెడుతున్నారే. స్వామి వారికి అలాంటి ఆశ ఉన్నది నిజమే, కానీ అలాగా? దాన్ని నేను అలాగే స్వాహా చేశాను. లేదే, స్వామివారు నటించిన వేడి వేడి చిత్రం బయటకు వచ్చింది కదా. ఏంటి? నేను నటించిన వేడి వేడి సినిమా బయటకు వచ్చిందా? అవును. డాక్యుమెంటరీ సినిమానా? అలా కూడా చెప్పండి. నేను యాక్ట్ చేసిందా? అలా చెప్పండి. మన శిష్యులు ఎవరైనా ఫ్లైట్ నుంచి లేట్ అయ్యేది, బస్ నుంచి దిగేది, ట్రైన్ నుంచి దిగేది, నిలబడేది, నడిచేది, పడుకునేదా? మహానిద్రలో ఉండేది. మగా నిద్రలో ఉంటేదా? ఆ వీళ్ళు మాట తీరే బాలేదే. ఉండొచ్చు, ఒకవేళ నిద్రిస్తూ ఉంటేది, ఆశీస్సులు ఇచ్చేది. అక్కడ మర్చిపోయారండి మీరు. దేని? ముఖ్యంగా ఆట శిష్యురాలకి మీరు దీక్ష ఇచ్చేది. దాన్ని మర్చిపోయారు కదా మీరు. యో, నేను అన్నిటికీ దీక్ష ఇస్తున్నాను కదా. పొండి స్వామి, ఉన్నా కూడా ఆట శిష్యురాలకు మీరు కొంచెం విశేషంగా, తనీగా, అంతరంగంగా, రహస్య గదిలో బ్రహ్మానందంగా ఆడా శిశురాలకి దీక్ష ఇచ్చేది కూడా నిజమే, కానీ స్వామి చెప్పుకున్నాడు కదా, మనకెందుకులే. స్వామి కరుణ. అవునంటే చాలా అలాగే ప్లేట్ మారిస్తున్నారే కదా. ఏమి సినిమా? సినిమాకి ఏమి టైటిల్? టైటిల్ ఏంటి? గిల్మా కుల్మా. గిల్మా గుల్మా. ఓ, గిల్మా గుల్మానా? పేరే వ్యత్యాసంగా ఉందే. అది ఏ థియేటర్లో రిలీజ్ అవుతుంది? స్వామి, ఇది థియేటర్లో రిలీజ్ కాదు, టీవీలో రిలీజ్ కాదు. అప్పుడు ఓటీటీ ఛానల్లోనా? ఇకపైనే రిలీజ్ కాబోతుంది. అన్ని ఛానల్స్ లో రిలీజ్ కాబోతుంది. వైరల్ కంటెంట్. అప్పుడు స్వామీజీ ఫేమస్ అవుతారా?
స్వామీజీ ఆశీర్వాదం చేయించింది కదా. స్వామీజీ ఆశీర్వాదించిందా? అవును. నేను ఎప్పుడు ఆశీర్వాదించాను? సరే ఫస్ట్ సింగిల్ ఇప్పుడే బాబరే భక్త, ఇది అంతా చిత్రీకరణ చేయవచ్చా? ఏంటయ్య ఇది? ఏంటి ఈ విపరీతము? ఏంటయ్యా ఇది?